5 సార్లు ఉంటాను. మనం గత ఒక 9 రోజుల నుంచి మనం విష్ణు సహస్రనామాల గురించి చదువుకుంటున్నాం. ఒక్కొక్క నామాన్ని యొక్క వివరణ సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చేయటానికి క్లుప్తంగా మీకు తెలపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఎలాబరేట్ గా మీకు చెప్పాలన్నప్పుడు ఒక్కొక్క నామం గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కానీ ప్రేక్షకులు మనం విని దాని యొక్క ఆంతర్యాన్ని, ఒక నామం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొని ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు మనం మనలో కలిగేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఒక నా ఒక నామం కానీ, ఒక ఏదైనా కానీ ఒక పని చేస్తున్నాం అనుకోండి. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం ఆ పని ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఫలానా దానికంటే దాని యొక్క విషయం తెలుసుకొని దాని యొక్క విషయాన్ని గ్రహించి మనం చేసినట్టయితే ఆ పనిలో మనం కలిగేటువంటి ఆనందం ఒక రకంగా ఉంటుంది. ఏమీ తెలియకుండా ఆ పని చేయటం అన్నప్పుడు అది ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఈ భేదాన్ని మనం గమనించుకున్నట్టయితే దాని విషయ జ్ఞానం ఇది అని తెలిసినప్పుడు అది ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం మహాద్భుతంగా ఉంటుంది. అలాగే అది మళ్ళీ ఓవర్ అయితే మళ్ళీ ఆ ఎంతూజియాజం పోతుంది. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. కానీ కొన్ని పనులు ఉంటాయి. ఆ కొన్ని పనులు ఏంటంటే మనం తప్పనిసరిగా మనం చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా అది మనం చేయాల్సి ఉంటుంది. నేను వాటి గురించి మాట్లాడుతుండేది. ఇప్పుడు ఏంటంటే మనం ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో ముఖ్యంగా మనం భగవంతుని యొక్క స్మరణ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ భగవంతుడిని ఇన్ని నామాల్లో మనం చెప్తున్నారు కాబట్టి సహస్రనామాలు అనంతనామ దేవుడు భగవంతుడు. దాంట్లో మనం కొన్ని తీసుకుంటున్నాం. ఆ అనంతనామధేయాల్లో ఒక 100 1000 మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకుంది 1000 అనుకున్నాం. అంటే భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం మనం. అందుకనే ఆయన్ని పరమాత్మ అంటున్నాం అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం. మనలో ఉండేటువంటి ఆత్మని జీవాత్మ అంటారని తెలుసుకున్నాం. జీవాత్మకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ జీవాత్మ ఆ పరమాత్మతో మనం కంపేర్ చేసినప్పుడు అది పరమాత్మ ఉన్నతంగా మనకు కనిపిస్తాడు. ఎందుకని అంటే ఆయనకున్న లక్షణాలను బట్టి. ఆ లక్షణాలు ఏంటి అనేటువంటివి చెప్పడమే మన యొక్క ఈ సహస్రనామాల్లో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే పరమాత్మ యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకుంటూ
అంటే పరమాత్మ నామాలు అంటే ఏం లేదు, కీర్తించటము. నాయన నువ్వు ఇంతటి వాడువు అంతటి వాడువు కనుక, ఇంత గొప్పవాడు కనుక మమ్మల్ని రక్షించు నాయన అని చెప్తాం అన్నమాట. ఆ చెప్పటంలో కూడా ఒక్కొక్క నామంలోనూ ఒక్కొక్క విశేషత ఉంటుందన్నమాట. ఆ విశేషాన్ని మనం కనిపెట్టుకోవాలి. అందుకని మనం ఒక్కొక్క నామాన్ని తీసుకొని కొంచెం ఎలాబరేట్ గా మనం చదువుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మొన్న మొన్న మనము 15వ నామం సాక్షి అని చదువుకున్నాము. రెండో 16వ నామం క్షేత్రజ్ఞ అని చదువుకున్నాం మనం. ఆ క్షేత్రజ్ఞ వరకు మనం చదువుకుని ఈ 17వ నామైనటువంటి అక్షర అనేటువంటి దాన్ని కొంచెం దాంట్లో ప్రవేశించబోతున్నాం అనుకుంటాను, నా ఉద్దేశం. నేను అంతవరకు నాకు గుర్తుంది. కనుక క్షేత్రజ్ఞ అనే దాన్ని ఒక్కసారి చూసుకొని ఆ తర్వాత అక్షర అనే అంటే 16వ నామం ఒక్కసారి చదివి మనం క్లుప్తంగాను 17వ నామానికి మనం వెళ్తాం. క్షేత్రజ్ఞ ఇక్కడ మనం చదువుకుని అంటే ఒక్కటే నేను చెప్పగలిగేది ఒకటే ఏంటంటే పరమేశ్వరుడు పరమాత్మ స్వరూపం ఒక్కటేను అని చెప్తున్నాను నేను, నా వరకు నేను. అదే అద్వైత సిద్ధాంతం అనమాట. ఏమండి మీరు ఇక్కడ విష్ణు అంటున్నారు, అక్కడేమో మరి శివుడు అంటున్నారు, అక్కడేమో అమ్మవారు అంటున్నారు, మీరు ఇదేంటండి మరి ఒక్కడే అని చెప్తే ఇన్ని నామాలు ఎందుకు చెప్తున్నారని వారు అడగచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే మనకి ఏది ఇష్టమో అది తింటాం మనం, ఎక్కువగా తింటాం. అది ఇష్టపడతాం కూడా తింటానికి కూడా. అలాగే మనం భగవంతుడు అనేక రూపాలు కనుక అనేక రూపాల్లో ఉంటాడు కనుక ఒక్కడే అయినా ఆయన అనంత నామధేయుడై అనేక రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నాడు కనుక మనం ఏ నామంతో పిలిస్తే మనకి ఎక్కువ ఇష్టపడుతుందో మన మనసు, ఆయన్నే ఆ రూపంలో మనం పిలుస్తున్నాం. కనుక ఇక్కడ ఏంటన్నమాట, వీళ్ళు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి విష్ణువు అనేటువంటిది పరమాత్మని యొక్క ఒక రూపము, ఒక నామము అనుకున్నాం మనం. ఆ రూపంలో ఉంటాడు అని చెప్పుకున్నాం. ఆ రూపానికి ఉండేటువంటి లక్షణాలు చెప్పుకుని అది పరమాత్ముడికి అన్వయిస్తున్నాం అన్నమాట. కనుక ఎటు తిరిగి మనం వచ్చేదంట పరమాత్ముడు ఒక్కడేను అనే అర్థంతో మనం చదువుకున్నాం అన్నమాట. ఇక్కడ పరమాత్ముడికి లింగ భేదం అనేటువంటిది లేకున్నా కానీ మన మనకు అర్థం అవ్వటం కోసం, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అజ్ఞానంలో కనుక అజ్ఞానంలో మనం కొద్దిగా సుజ్ఞానం నేర్చుకుందామని చెప్పి మన ఉద్దేశంలో ఉన్నాం కనుక అక్కడ ఏం చేశారంటే కొంత పురుష రూపాన్ని కొంత స్త్రీ రూపాన్ని కల్పించేపారు అనమాట. ఎవరు ఏది ఇష్టమైతే ఆ అనుభవం చూపించుకోండి అని చెప్పి. కనుక ఇప్పుడు ఇక్కడ మనం విష్ణు రూపంతో మనం చదువుతున్నాము ఈ నామాన్ని. కనుక మనకు ఈ విష్ణు సహస్రనామాన్ని పూర్తి అయ్యే వరకు పరమాత్ముడు అంటే మనకి విష్ణు అని లెక్కలు ఉంటాయి. ఆ విష్ణువు గురించి చెప్తూ మొట్టమొదటిగా మనం ఏం చెప్పాలంటే పరమాత్మ యొక్క లక్షణాల్లో సృష్టి స్థితి లయకారకుడు అని చెప్తాం మన భగవంతుడికి. ఆ నామాల గురించి మనం ఇంతకు ముందు కాలంలోనే మనకి ఈ ముందు 10 నామాల్లోనే మనం చదువుకున్నాము. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే 16వ నామం క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రము అంటే మనకి నేల, భూమి. క్షేత్రము అంటే భూమి లేదా పొలం అని మనకు అర్థం. కానీ ఆధ్యాత్మిక పరంగా చూసుకునేటప్పుడు శరీరం అని అర్థం అనమాట. ఏమండి క్షేత్రము అంటే భూమి అని చెప్పారు కదా మీరు, క్షేత్రము అంటే దానికి ఇక్కడేమో మీరు క్షేత్రము అంటే శరీరం అని చెప్తున్నారు, ఈ రెండింటికి పొంతనేంటండి అని అడగచ్చు మీరు. ఎలాగంటే ఒక నేల తీసుకుందాం, ఒక భూమి, ఒక పొలం తీసుకుందాం మనం. ఆ పొలంలో విత్తనాలు చల్లుతాం మనం. విత్తనాలు చల్లినప్పుడు నీళ్లు పెట్టి దున్ని విత్తనాలు వేసి మనకు దాంట్లో విత్తనాలు వేస్తాం. ఆ విత్తనాలు వేసినప్పుడు కొన్ని విత్తనాల వల్ల మొక్క మొలవచ్చు, కొన్ని విత్తనాల వల్ల మొక్క మొలవకపోవచ్చు. అది మనం ఆ విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మన దేహం కూడా భూమి అని చెప్పుకున్నాం మనం. ఈ క్షేత్రంలో మన క్షేత్రం కూడా భూమి అనుకుంటే ఇక్కడ ఏముందంటే మనం ఒక విత్తనాలు వేయాలి. ఇక్కడ ఏ విత్తనాలు వేయాలి? ఇక్కడ మన ఏం ఏంటి పంట చేతికి రావాలి. ఆ పంట ఏంటంటే మోక్షం, పరమాత్మ దర్శనమే మనకి పంట అనమాట. ఇక్కడ దానికి మనం మనకి వచ్చేటువంటి విత్తనం ఏంటనమాట, సంకల్పం అనేటువంటి విత్తనాన్ని ఇస్తున్నాం. ఈ సంకల్పం నీకు మంచిగా ఉంటే మంచి ఫలితం వస్తుంది, అంటే చెడుగా ఉంటే చెడు ఫలితాలు వస్తుంది.
దట్టు ఇంకా ఇంకా ఏంటి అంటే ఆ సాగు చేసేటప్పుడు మనం కొన్ని చక్కగా సాగు చేస్తున్నామా లేకపోతే దాంట్లో ఏదైనా లోతుపాట్లు జరుగుతున్నాయా చూసుకోవాలి. అవి జరిగినప్పుడు మళ్ళీ మళ్ళీ పంట చేతికి రాదు. అలా మన భూమిలో మన క్షేత్రం అనేటువంటి భూమిలో దుర్గుణాలు అనేటువంటివి ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కదా! ద్వేషం, వికారం, ద్వేషం, అసహ్యం ఇలాంటివి మనకి కొన్ని వికారాలు ఉన్నాయి మనకి. మనోవికారాలు అంటాం మనం వాటిని. ఆ మనోవికారాలు గనుక తోడై ఉంటే మనలోనే ఉంటే పంట పండదు. మోక్షము అనేటువంటి పంట పండదనమాట. అవి లేకుండా చూసుకుంటాం అనేటువంటిది మన లక్షణం. అవి లేకుండా చూసుకొని మనం ఆ భూమిలో గనక మంచి సంకల్పాన్ని మనం ఎప్పుడైతే సంకల్పం చేస్తామో, ఆ సంకల్పం చేసినప్పుడు మనకి మంచి పంట చేతికొస్తుంది. అదే మోక్షం అని చెప్తుంది. అదే పరమాత్మ దర్శనం అని చెప్తుంది. కనుక ఈ క్షేత్రము అనేటువంటి అవునా ఈ దేహం ఎంత విలువైందో తెలిసింది కదా మీకు. అంటే ఈ దేహాన్ని, ఈ క్షేత్రాన్ని మనం ఎంత శుద్ధంగా కాపాడుకోగలిగితే, ఎంత శుద్ధంగా మనం ఉంచుకోగలిగితే మనకు మోక్ష పదగామము అంతగా అవుతామని మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం మోక్షము అంటే క్షేత్రము అంటే మనం 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 మన శరీరం అని తీసుకుంటాం. క్షేత్రస్థ పరమో వ్యోమ ముక్తేభ్యో వేత్తి నిత్య సహా ధాతుం స్వానుభవం ఎస్త చైతన్యస్తు గచ్చతే. క్షేత్రము అంటే ఇంకొక అర్థం కూడా చెప్పారంటే పరమపదం. మనకేం చెప్తారంటే ముక్తి పొందిన వాళ్ళలో ఏం చెప్తారంటే మన భక్తులకు పరమపదం అనేటువంటి అదొక రకమైనటువంటి భోగం కింద భావించేవాళ్ళు కొంత ఉంటారు. అంటే అదే స్థిరమైనటువంటి ఐశ్వర్యము అనేటువంటి భావించాడు. అంటే పరమాత్మ దర్శనమే, పరమాత్మను చేరుకుంటమే గొప్ప ఐశ్వర్యం, మహాభోగం అని పంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ముక్తి పొందిన వాళ్ళలో ఉంటారు కనుక దాన్ని ఎలాగో తెలిసిన వాళ్ళు అంటే ముక్తి పొందటం ఎలాగో తెలిసిన వాళ్ళు అంటే ముక్తి పొందినటువంటి భోగము పరమాత్మ దర్శనము అనేటువంటి భోగము దాన్నే పరమపదం అని చెప్తున్నాం. పరమపదము అంటే ఇక్కడ పరమ పదము అంటే పాదము ఇక్కడ పదము అంటే ఆ పదాన్ని ఏది పరమపదం భగవంతుని యొక్క పాదాలు అనమాట. పరమాత్మని సన్నిధం చేరటమే మనకి పరమపదము పదం అది. ఉత్తమమైనటువంటి పరమపదం అంటున్నారు. అంటే నువ్వు ఎంత గొప్పగా నువ్వు ఆ పరమపదాన్ని చేరుకోవాలని మార్గాన్ని అవలంబిస్తావో అంతటి గొప్పతనాన్ని ఆయన తొందరగా చేరుకున్నప్పుడు దాన్ని పరమపదం అని మనం చెప్పచ్చు అనమాట. ఆ పరమపదం అదే గొప్ప ఐశ్వర్యంగా భావిస్తారు వైష్ణవ సంప్రదాయం. అది తెలిసిన వాడే క్షేత్రజ్ఞుడు. అది ఎలాగో చేరటం ఎలాగో తెలిసినటువంటి వాడే క్షేత్రజ్ఞుడు అని చెప్పి చెప్తారు. కనుక ఆ ముక్తి పొందినటువంటి వాళ్ళు ఆ పరమపదంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ శాశ్వతమైనటువంటి అనుబంధం ఏ ఆనందము అంటే బ్రహ్మానందము లేదా పరమానందము. పరమాత్మని చూసినటువంటి ఆనందంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం తిరుపతి వెళ్తాం. కలియుగ వైకుంఠం ఉంది మనకి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు అంతవరకు చక్కగా లైన్లో నుంచుంటాం. శుభ్రంగా భగవంతుడి దర్శనానికి బయలుదేరుతాం. బయలుదేరేటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, నాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక తీరాలి అని దండం పెట్టుకోవాలి అని చెప్పి ఎన్నో ఆశలతోటి మనం వెళ్తూ ఉంటాం. మన కోరికలతో సంకల్పాలు పెట్టుకుని మనం మనసులో పెట్టుకొని ఆలోచనలు పెట్టుకొని వెళ్తాం. ఎప్పుడైతే మనం మీరు గమనించుకోండి కావాలంటే ఎప్పుడైతే మనం బంగారు వాకిలి దాటి ఆ ధ్వజస్తంభం దాటి బంగారు వాకిలి వస్తుంది. ఆ బంగారు వాకిలి తోటి దాదాపు ఆయన గరుడాలు వారు ఉంటారు అక్కడ. ఆ గరుడాలు వారి దగ్గరికి వెళ్ళేసరికల్లా మనకి ఏమవుతాయంటే బంగారు వాకిలి తొడిగే ఎక్కేసరికల్లానే మనకి మన ఆలోచన విధానం మారిపోతుంది. మీరు గమనించుకోండి. ఏంటిది అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఆయన అది కోరుకోవాలి ఇది కోరుకోవాలి అన్నటువంటి ఆలోచనలు పోతాయి, పక్కకి నెట్టబడతాయి. అవి పోతాయని నేను చెప్పను, పక్కకి నెట్టబడతాయి. అక్కడి నుంచి ఏమవుతుంది, అదిగో స్వామి మనకు స్వామిని చూడాలి అంటాం. అదే కొద్ది మేర ఉంటుంది అనమాట. ఏంటి బంగారు వాకిలి నుంచి
గరుత్మంతుల వారు గరుడాళ్ళ వారిని చేరుకుంటానికి దారి కొద్దిగా ఉంటుంది కదా, సులువుగా ఉంటుంది. ఈ లోపు ఏమైపోతుందంటే, అరే స్వామి దగ్గరకు వచ్చేస్తున్నాడు, ఆయన చూడాలి, మళ్ళీ దర్శనం కాదేమో, మనం చూసేది రెప్పపాటు కాలమే, కనుక ఎట్టకైనా ఆయన చూడాలి అని చెప్పేది అనుకుంటాం. ఇక అక్కడి నుంచి ఏంటి, అదిగో స్వామి మనకు కనిపిస్తాడు, గరుడాళ్ళ వారి దగ్గర నుంచే మనకి స్వామి కనిపిస్తాడు దూరం నుంచి. అయ్యో ఆయన నేను చూడాలి, ఆయన దర్శనం చేసుకున్నాను, ఆయన దర్శనం చూడాలి, నాకు మనసారా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మనకున్న ఆలోచనలు మొత్తం పోతాయి అక్కడ. ఇంతవరకు ఏంటి, అయ్యా నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, కావాలి అని అని మనసులో నిర్ణయించుకున్నటువంటి కోరికలన్నీ కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. పోయి ఇక్కడ మనం కోరుకునేది ఏంటి, ఎప్పుడు చూస్తామా అనేటువంటి, మనం ఎప్పుడు చూస్తామా స్వామిని అని మన మనస్సు తహతహలాడుతుంది. ఆ తహతహలో చేసి ఆ ఆ స్వామి దర్శనం ముందుకు వెళ్ళే వరకు ఉంటుంది అది. అక్కడ వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుంటాం. అంటే అక్కడ మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే అచేతనంగా కళ్ళు మూతలు పడతాయి. ఆ స్వామిని చూడటంతోటి అచేతనంగా కళ్ళు మూతలు పడతాయి. కానీ మనకు వచ్చేటువంటి దర్శనం అయ్యేటువంటి కాలమే రెప్పపాటు కాలం. ఆ రెప్పపాటు కాలంలో మనం కొంత భాగాన్ని మనం ఏం చేస్తాం, గబక్కన ఆనందంతోటి కళ్ళు రెప్పలు మూసేస్తాం. ఈలోపు ఏంటంటే జరగండి, జరగండి అని మాట వస్తుంది. జరుగుతుందది. మరి నీ కోరికలు ఏమైనాయ్యా? పోయినాయి. ఎక్కడికి పోయినాయి? ఆ టైంకి భగవంతుడిని చూసినటువంటి ఆనందంలో నీకు ఆ కోరికలనేటువంటివి మర్చిపోయావు నువ్వు. ఆలోచన పరంపర పోయింది. కట్టయి. ఆ అప్పుడు కలిగేటువంటి ఆనందం బ్రహ్మానందము లేకపోతే పరమానందము అంటారనమాట. ఈ ఆనందాల్లో 10 రకాలుంటాయి. ఈ 10 రకాల ఆనందంలో బ్రహ్మానందం ఐ థింక్ తొమ్మిదో ఆనందం అనుకుంటాను. 10వ ఆనందమేమో పరమానందం అన్నాను. పరబ్రహ్మానందం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. భక్తులుగా మనం ఒక టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ధ్వజోత్సవం దగ్గర నుంచి మనం మొదలు పెడతాం. మనం ఎప్పుడు కూడా వెళ్ళి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారి వాహనం గాని స్వామివారికి ఎదురుగుండా ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణు అవతారం గనుక వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు. కనుక ఇక్కడ గరుత్మంతుడు ఎదురుగుండా ఉంటాడనమాట. అదే శివాలయం గనుక మీరు తీసుకున్నట్టయితే శివుడికి ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ముందుగాను ఆయన వాహనాన్ని అయినటువంటి గరుడాళ్వారిని తీసుకోవాలి. గరుడాళ్వారికి నమస్కరించాలి. నమస్కరించి స్వామి నాకు స్వామివారి దర్శనం కలిగించు అని చెప్పి మనం దండం పెట్టుకోవాలన్నమాట. అదే శివాలయం అయితే నందీశ్వరుడికి, వాడికి దండం పెట్టుకుని అప్పుడు మనం లోపలికి ప్రవేశం అనేటువంటిది చేయాలి. అది విధాయక. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా ద్వారపాలకులు కనిపిస్తారు. ఆ ద్వారపాలకులు ఏంటి, మన స్వామివారిని చేరుకుంటానికి వాళ్ళిద్దరు అడ్డుపడతారనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎప్పుడైతే వాళ్ళ పర్మిషన్ కూడా మనం తీసుకున్నామో ఆటోమేటిక్‌గా మనం పరమాత్మ దర్శనానికి అవకాశం ఈజీగా లభిస్తుంది. సులభంగా లభిస్తుంది. ఎక్కడైనా గాని జరగవలసింది. శివుడికైతే శివ ద్వారపాలకుడిని ఇక్కడ జస్ట్ మనసులో తలుచుకుంటానమాట. అంటే ఇదే సార్ మీరు ఇలా చెప్తున్నారు, అక్కడ మన స్వామివారిని చూసేది ఒక్క నిమిషమేనని మీరు అనుకున్నా, మీరు జస్ట్ ఇలా అంటే మీ కుడి చేతిని హృదయం మీద టచ్ చేసి ఆయన వాళ్ళ వంక చూసినా గాని అది నమస్కారం కింద భావించవచ్చు మనం. అంటే సమయం తక్కువగా ఉంది కనుక. కనుక ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా మనవి. కనుక ఇక్కడ మనం ఇప్పుడు మనం అసలు పాయింట్‌కి వద్దాం. క్షేత్రజ్ఞ దేహం. ఈ దేహం అంటే ఈ దేహంలో కలిగినటువంటి ఆనందానికి, దేహానికి కలిగినటువంటి ఆనందం పరమానందము అని చెప్పి మనం చెప్పారు ఇప్పుడు ఇక్కడ. అదే శాశ్వతమైంది అని చెప్తున్నారు. ఈ క్షేత్రాన్ని గురించి, ఈ దేహాన్ని గురించి తెలుసుకున్న వాడే క్షేత్రజ్ఞుడు అని చెప్పి చెప్తారు. ఆ దేహానికి సంబంధించినటువంటి స్వరూప జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడే బ్రహ్మవిధుడు అని చెప్తారనమాట. అంటే బ్రహ్మజ్ఞాని అని చెప్తారనమాట.
అతడే పరబ్రహ్మ స్వరూపుడు అని కూడా చెప్తారు. బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకున్నవాడు ఎప్పుడు పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. పరమాత్మ గురించి తెలుస్తుంది కనుక అతడు పరబ్రహ్మ స్వరూపమే ఆ బ్రహ్మ స్వరూపము అని చెప్పి జ్ఞాన స్వరూపుడు కనుక పర జ్ఞానంలో మనకు కనిపించేటువంటి వాడు పరమాత్ముడు కనుక ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ ఆ ఆ వాళ్ళు అని చెప్పి క్షేత్రజ్ఞుడు అని చెప్పి చెప్తారన్నమాట. కనుక ఇక్కడ ఈయన మన గురించి తెలిసినవాడు కనుక తానే స్వయంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడు కనుక ఈయన క్షేత్రజ్ఞుడు అని పిలవటం సబబు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మనకి భగవద్గీత భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగం అని చెప్పి ఒకటి ఉన్నది. దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతేద్యో వేతితం రాగు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అని చెప్పి ఉంటుంది శ్లోకం. అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పేటువంటి ఈ ఇక్కడే ఆయన చెప్తారనమాట. ఈ క్షేత్రం అనేటువంటిది ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఇది ఒక పంట భూమి లాంటిది. నువ్వు ఏ విత్తనాలు వేస్తే మనం విత్తనాలు వేస్తే ఆ విత్తనం ప్రకారమే నీకు ఉండేటువంటి ఫలితం వస్తుంది నాయన అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే అంతేకాకుండా మనం ఈ శరీరంతో అనేక కర్మలు చేస్తుంటాం. దాంట్లో పుణ్యకర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. ఆ కర్మ ఫలానుభవంగానే నీకు ప్రాప్తాలు లభిస్తాయని కానీ వేరు కాదు అని చెప్పి క్లుప్తంగా మనకి చెప్తారన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే శ్రీకృష్ణ పరమాత్మ శరీరం వేరు, ఆత్మ వేరు. ఇవి రెండింటి యొక్క భేదాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్తాడు. కనుక ఏ క్షేత్రంలో అయినా కానీ ఎక్కడైనా కానీ క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అర్జున. అన్ని క్షేత్రాల్లోనూ నేనే ఉన్నాను అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఏంటి ఇక్కడ? శరీరం వేరుంటారు, దానికి క్షేత్రజ్ఞుడు నేనేను, అధినేత నేనేను అంటాడు. క్షేత్రము అంటే దేహం అన్నాం, బాగుంది. ఈ దేహం మనం ఇంతవరకు మనం చెప్పుకున్నప్పుడు మన దేహంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సర్వదేవాత్మకము అని చెప్పారు. అనేక మంది ప్రతి ఇంద్రియానికి ఒక దేవత అధీనంలో ఉంటుంది. ఆ దేవతలకు అందరికీ కూడా పరమాత్మ అధినేత. ఆ అధినేత బ్రహ్మరంధ్రంలో నుంచి మనలోకి వచ్చి కొలువై ఉంటాడు, మన శరీరంలో కొలువై ఉంటాడు అని చెప్తున్నాం. కనుక ఆయనే అధినేత ఈ దేహానికి, కనుక ఆయనే క్షేత్రజ్ఞుడు. కనుక ఈ దేహానికి క్షేత్రజ్ఞుడు ఎవరై అంటే పరమాత్మ. మరి జీవాత్మ ఉందన్నారు కదండి అంటే జీవాత్మ కన్నా మిన్న అయినటువంటి వాడు, దాన్ని కూడా పరిపాలన చేసేటువంటి వాడు పరమాత్మ. కనుక ఆయనే ఈ దేహానికి క్షేత్రజ్ఞుడు. దేహము అనేటువంటి పదానికి అంటే ఈ దేహము అనేటువంటి క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. మన దేహాన్ని పంచభూతాత్మకమైంది అని చెప్పాము. ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహానికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణ చతుష్టాలు కూడా ఈ దేహాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ మొత్తం ఈ ఒక 5 పంచభూతాత్మకం 5, ఈ ఒక 4 9, తర్వాత కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు. ఈ మొత్తం ఈ 11 కూడా ఈ దేహానికి కళ్ళు లాంటివి. ఈ దేహానికి కళ్ళు లాంటివి. ఈ జ్ఞానేంద్రియాలేమో
పంచ తన్మాత్రలు అని మనం చెప్పుకున్నాం. పంచ తన్మాత్రల వల్ల ఏర్పడతాయి. ఈ పంచ తన్మాత్రలు ఏంటి అంటే శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం అనేటువంటి వాటిని పంచ తన్మాత్రలు అంటారు. వీటి కలయిక వల్ల ఏర్పడినటువంటిది ఈ ఇవి కూడా శరీరంలోనూ ఉంటాయి. తర్వాత శబ్దం. ఈ శబ్దాన్ని వినటానికి చెవులు ఉంటాయి. ఈ శబ్దం అనేటువంటిది ఆకాశతత్వం కలిగి ఉంటుంది. మనకు ఉండేటువంటి స్పర్శ స్పర్శ దేనికి సంబంధించింది? చర్మానికి సంబంధించి. ఈ చర్మానికి సంబంధించినటువంటి స్పర్శ, చర్మం స్పర్శ, దానికి అధిదేవత వాయువు అనమాట. వాయుతత్వాత్మకం అది. రూపం, రూపానికి కన్ను. ఈ కన్ను అగ్నితత్వం కలిగి ఉన్నటువంటిది. రసం నాలుక సంబంధించినటువంటిది. దీనికి ఏంటంటే జలం అనమాట. జలతత్వం ఉంటుంది. గంధము అనేటువంటి రుచి అనమాట. గంధం అంటే అగ్ని బట్టి రుచి. అది వాసన. గంధం అంటే వాసన అనమాట. వాసనకు సంబంధించింది. దాన్ని నాసికం అంటే ముక్కు వల్ల తెలుస్తుంది. దానికి అధిదేవత ఎవరు? దానికి తత్వం ఏంటంటే భూతత్వం అనుకుంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా పంచతన్మాత్రల వల్ల ఏర్పడినటువంటి ఈ దేహము. ఈ దేహం చేసేటువంటి పనులు ఇంకేమున్నాయంటే కోరిక, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, మనోవృత్తి, ధైర్యం, ఇవన్నీ కూడా ఈ దేహం చేసేటువంటి పనుల కిందే వస్తాయన్నమాట. వీటిని క్షేత్ర వికారాలు అని అంటారనమాట. దీంట్లో ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం అనేటువంటి ఈ నాలుగు కూడా ఆత్మకు సంబంధించినటువంటి ధర్మాలు, అంటే జీవాత్మకు సంబంధించినటువంటి ధర్మాలు అయినప్పటికీ ఇవి దేనికి సంబంధించినటువంటి? శరీరానికి సంబంధించినటువంటివి. శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు ఈ నాలుగు కూడా ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం అనేటువంటివి. అందుచేతనే వీటిని క్షేత్ర వికారాలు అన్నారు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా పంచభూతాలతో కూడుకొని ఉన్నది కనుక ఈ క్షేత్రం, ఈ ఈ శరీరాన్ని క్షేత్రం అనడానికి కరెక్ట్ అయినటువంటి అవకాశం, కరెక్టేను అని చెప్తున్నాను. అంటే ఆత్మతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఉన్నంత వరకు ఈ ఆత్మ వికారాలన్నీ మనకి ఉంటాయి. ఏమండి, ఆత్మకు ఉంటాయని చెప్తున్నారు, మరి పరమాత్మకు ఉండవా అంటే, ఇంతకుముందు మనం ఆత్మ లక్షణాలు చెప్పుకుంటే మనం ఈ ఆత్మ అనేటువంటికి ఏ రకమైనటువంటి దోషాలు అంటుకోవు అని చెప్పాడు. ఇదివరకు ఆత్మకి పరమాత్మకి సంబంధించినటువంటి లక్షణాలు ఆత్మ అనేటువంటి ఏ రెండు కూడా ఆత్మలే. పరమాత్మ అయినా జీవాత్మ అయినా రెండు కూడా ఆత్మ అనేటువంటి పదం కామన్ గానే ఉంది. కనుక ఆత్మ లక్షణాలు మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవా అంటే అంటుకుంటాయా అని అంటే ఆత్మకు అంటుకోవు అవన్నీ. అవి ఆత్మకు అంటుకున్నట్టుగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఆత్మకు అంటుకోనివి అనేటువంటి అంటుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతాయి అనమాట? అవి పరమాత్మ అవుతుంది. అంటే ఉన్నతమైనటువంటి ఆత్మ అవుతుంది అనమాట. అదే మనం పరమాత్మ అని చెప్తున్నాం. ఇక్కడ మామూలు జీవాత్మ గురించి చెప్తున్నాం. ఈ ఆత్మలో ఇవి మనకు సంబంధించినటువంటి సుఖదుఖాలు కానీ, గుణదోషాలు కానీ, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. ఇవి ఈ ఆత్మే చేస్తోంది అని అనుకుంటాం. కనుక దీనికి సంబంధించింది యాక్చువల్గా దేహానికి సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. కనుక అర్జున, ఇలాంటి గుణాలతో కూడుకున్నటువంటి, ఇలాంటి సుఖదుఖ, ఇలాంటి మనోవికారాలతో కనుక్కున్నటువంటి దీని గురించి, క్షేత్రాన్ని గురించి తెలుసుకున్నవాడే, ఈ దేహాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడే క్షేత్రజ్ఞుడు అనబడతారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు. ఇంకా ఈ
మనోవికారాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ఏ ఆత్మ అయితే వీటన్నిటికీ అతీతంగా ప్రవర్తిస్తుందో అటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఆ బ్రహ్మజ్ఞాని జ్ఞానం వల్ల తెచ్చుకోగలిగిన వాడే పరమాత్మ. కనుక అటువంటి ఆత్మ ఏమవుతుందనమంటే ఉన్నతమైనటువంటి ఆత్మ కింద పోయి సరే పరమాత్మ కింద మారటాన్ని పరమాత్మలో కలిసిపోతాడు అనమాట. దాన్నే ఆయనే మనకి పరమాత్మ అని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే మన శరీర ధర్మాల గురించి తెలుసుకుంటాం అంటే దేహం అనేటువంటి ఈ క్షేత్రాన్ని గురించి మనం తెలుసుకొని దీనివల్ల మనకు అర్థమైంది ఏంటనమాట, ఈ దేహం వల్ల ఈ దేహాన్ని గురించినటువంటి లేదా ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకొని నువ్వు కూడా బ్రహ్మజ్ఞానివి కమ్ము అది మనకి బోధ ఇండైరెక్ట్ గా మనకి పరమాత్మ చెబుతున్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి రత్నాలు సంపాదించుకో భక్త అని నీకు పరమాత్మ ఇండైరెక్ట్ గా నీకు చెప్తున్నాడు. కనుక మనం చదువుకునేటువంటి ప్రతి నామంలో కూడా ఏదో ఒక ఇండికేషన్ మనకి ఇస్తాడు భగవంతుడు. కనుక దాన్ని మనం గ్రహించి మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఏమండి ఎక్కడైనా కానీ దీంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనం ఆచరించగలం అంటే అది నేను చెప్పలేదు. మనం ఆచరించలేము కూడా. కనుక ఏదైతే మనం ఆచరించగలమో మన శక్తి మేర ప్రయత్నిద్దాం అని నా అభిప్రాయం. ఇక 17వ నామం అక్షరాహ. అక్షరహ అన్నప్పుడు క్షరము అంటే కరిగిపోయేది అని అర్థం అన్నమాట. అంటే నశించిపోయేది అని అర్థం. అంటే నశించిపోవటము అనేటువంటిది పద ఈ దేహం కూడా నశించిపోయేదే. ఈ దేహం కూడా కొన్నాళ్ళు చూస్తుంది. ఈ జగన్నాటకంలో మనం కొంతవరకు మన పాత్ర మనం పోషిస్తాము. ఆ తర్వాత ఇది కూడా నశించిపోయేది. దేహానికి క్షరం ఉంటుంది కానీ ఆత్మకు క్షరం ఉండదు. కనుక క్షరము కానటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అదే ఆత్మస్వరూపం అనమాట. కలగనటువంటిది ఆత్మ అనమాట. ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని తరగదు కనుక ఆ తరగని గుణంగా ఉంది కనుక దానికి ఆత్మ కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పి చెప్తున్నారు. అక్షరహ అంటున్నారు, అక్షరము అంటున్నారు. కనుక అక్షరహ అనేటువంటి నామం పరమాత్మకు వచ్చేస్తుంది. తరగనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు నిత్య సత్యుడు, నిత్యుడు అని చెప్పి మనం చెప్తున్నాం పరమాత్మ. ఆ నిత్యుడైనటువంటి పరమాత్మ కనుక ఆయనకి లయం అంటే లయం అయ్యేటువంటి లక్షణం కానీ లేకపోతే నాశనం అయ్యేటువంటి లక్షణం కానీ ఇలాంటిది ఏమీ లేదు కనుక ఆయన నిత్య స్వభావుడు, సత్యనిత్యుడు అని చెప్పి మనం చెప్తున్నాం. ఆయనలోకి ఉండేటువంటి గుణాలు ఎప్పటికీ కూడా తరగనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, అంటే తరగనటువంటి గుణాలు కలిగినటువంటి వాడే పరమాత్మ కనుక ఆయన్ని క్షరహ చెప్పి మనం చెప్తున్నాం. ఇక్కడ ఈశాన్య ఉపనిషత్తు కనుక మనం తీసుకున్నట్టయితే దాంట్లో కొన్ని లక్షణాలు చెప్పారనమాట. అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంలో ఇదంతా కూడా మనకి పరమాత్మతో కూడి ఉన్నటువంటిది, ఆవరించబడినది. అంటే పరమాత్మ చేత ఆవరించబడి ఉన్నది, అంటే పరమాత్మ చేత వ్యాపితమై ఉన్నది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కనిపించేదంతా మనకి ఇదంతా కూడా కనిపించే స్వభావం దృశ్యమానమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆత్మస్వరూపమేను, ఆత్మస్వరూపంలో పరమేశ్వరమయమేను అని చెప్పి చెప్తారన్నమాట. ఇప్పుడు కూడా మనకు కనిపించేటువంటి ఇంకోటి కూడా చెప్పాలి, ఈ లోకంలో మనకు కనిపించేటువంటిది ఏది కూడా నిత్యం కాదు, భోగభాగ్యాలు శాశ్వతం కాదు, అంత అశాశ్వతమైనటువంటివి. కనుక దేని మీద అపేక్ష పెంచుకోకు. ధనం మీద కానీ లేదా కనిపించే వస్తువుల మీద కానీ ఇట్లాంటి అన్నింటి మీద ఆశలు పెంచుకోకుండా ఆశలు మాత్రం వదిలిపెట్టు, నీ కోరికని వదిలిపెట్టు, ఇచ్ఛలను వదిలిపెట్టు అని చెప్పి చెప్తుంటారు అనమాట. కనుక సృష్టిలోని వస్తువులన్నీ కూడా పరమాత్మ స్వరూపమే, కాదని చెప్పము. కానీ వాటన్నిటికీ కూడా ఒక్క పేరు చేత వాటి చేసేటువంటి పనుల వల్ల అన్ని వేరు వేరు నామాలతో మనం పిలుస్తున్నాము చెప్పి మనకి ఏ నిష్కామంగా మనం చేసినటువంటి కర్మ చేయటం వల్ల మనకి ఏదైతే లభిస్తుందో దానివల్ల వచ్చేటువంటి ఫలితంగా మనకు లభించేటువంటిది ఏదైతే ఉందో ధనం కావచ్చు,
ఇంకేదైనా కావచ్చు. ఏదైతే లభిస్తుందో దానివల్ల నువ్వు తృప్తిపడి సత్యంగా అన్యాయ మార్గాన్ని కాకుండా న్యాయ మార్గంలో నువ్వెంత సంపాదించగలుగుతావో, నీకెంత దక్కుతుందో దక్కించుకొని, దక్కింది పరమాత్మ ప్రసాదంగా భావించి నువ్వు అనుభవించు అని చెప్పి మనకి అప్పుడు కలిగేటువంటి అనుభవించు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తుంది. సో, దానివల్ల కలిగేటువంటి తృప్తి, ఆనందం వేరే రకంగా ఉండదు. అదే బ్రహ్మానందము. ఆ తృప్తిలో మనకు కలిగేటువంటి ఆనందమే బ్రహ్మానందము. అదే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఈ ఈ సంధ్యోపనిషత్తులో మనకు చెప్పారు. అట్లాగే అధర్వ శిరోపనిషత్తులో ఏం చెప్పారంటే, ఈ దేవతలందరూ కూడా మహారుద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడనమాట, నేను సృష్టిలో మొదట్లో ఉన్నది నేనేను, అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇంకా భవిష్యత్తులో కూడా నేను ఉంటాను. నాకు నా నన్ను నేను తప్ప ఇంకెవరు కూడా శాశ్వతంగా ఉండరు అని చెప్పి చెప్పారనమాట. కనుక మహారుద్రుడు చెప్పారనమాట. కనుక ఆ మహారుద్రుడి మాట చూస్తే, ఆ మాటలను బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఇతనికి క్షరము లేనటువంటి వాడు, క్షరుడు, క్షర క్షరములు అనేటువంటి వాడు. కనుక ఈయన అక్షరుడు, పరమాత్మ అక్షరుడు అని తెలుస్తుంది. ఇక మనకి బ్రహ్మోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ బ్రహ్మోపనిషత్తులో ఏం చెప్పారంటే, పరబ్రహ్మ అవస్థ మనకి 4 రకాలైనటువంటి స్థానాల్లో మనలో ఉంటాడు. పరబ్రహ్మ స్వరూపుడై ఉంటాడు అని చెప్తుంటాం. అది నాభిస్థానము, హృదయస్థానము, కంఠస్థానము, శిరస్థానము అనేటువంటి శిరస్సు అనేటువంటి 4 చోట్లలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు అని చెప్పి, 4 స్థానాల్లోనూ పరబ్రహ్మ కొలువై ఉంటాడు అని చెప్పి బ్రహ్మోపనిషత్తులో చెప్తారు. అంతేకాకుండా వీటిని మనకుండేటువంటి అవస్థలు, అంటే మనిషి ఎప్పుడు కూడా 4 అవస్థల్లో ఉంటాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దాంట్లో యోగ శాస్త్రాలు చెప్తున్నాం. అదే జాగ్రత్త, సుషుప్త, స్వప్న, తురీయ అవస్థలు అని చెప్పి 4 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉండేటువంటి అవస్థ అనమాట. మనం మెలకువగా ఉండేటువంటి అవస్థ అన్నమాట. ఈ అవస్థలో పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ రూపంలో ఉంటాడని చెప్పి చెప్తున్నాం. ఇక 2వ అవస్థ సుషుప్త అవస్థ. అంటే వీటి గురించి వివరణ చాలా ఉన్నది ఈ అవస్థల గురించి. కానీ మనకి అవస్థ యొక్క ఇప్పుడు సమయం, ఇప్పుడు మనకి కాంటెక్స్ట్ అది కాదు కనుక నేను చెప్తున్నది ఏంటంటే ఆ అవస్థ పేరు చెప్తున్నాను. అవస్థ అంటే ఏంటో మాత్రమే చెప్తున్నాను. దాని యొక్క లక్షణాలు, అవస్థలో మనం ఏం చేస్తాము అనేటువంటివి అదివన్నీ వేరే టాపిక్ అవుతుంది. కనుక ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటున్నాను. జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మనం మెలకువగా ఉండే స్థితిలో. ఈ మెలకువగా ఉండేటువంటి స్థితిలో పరబ్రహ్మ మనకి ఎట్లా ఉంటాడంటే చతుర్ముఖ బ్రహ్మ రూపంలో ఉంటాడన్నమాట. సుషుప్త అవస్థ. సుషుప్త అంటే మనకి నిద్ర, అసలు గాఢ నిద్ర కలుగుతుంది. ఎప్పుడైనా పడుకునేటప్పుడు మనకి గాఢ నిద్ర కలుగుతుంది. ఆ గాఢ నిద్రలో మనకేంటంటే రుద్రుడిగా కనిపిస్తాడు అన్నమాట. పరబ్రహ్మ రుద్ర రూపంలో ఉంటాడు అక్కడ. మనం ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళామో ఒకసారి మనకి కళలు రావడం ప్రారంభిస్తాయి. కళలు వస్తాయి మనకి. ఆ కళలో ఉండేటువంటి ఏ అవస్థలో ఏ స్థితి అయితే ఉందో కళలో వచ్చేసినటువంటి స్థితి, దానినే స్వప్నావస్థ అంటే. ఆ స్వప్నావస్థలో విష్ణువుగా ఉంటాడనమాట పరబ్రహ్మ. ఇక్కడి నుంచి ఇంకా బియాండ్ దట్, ఇంకా గాఢ నిద్ర, ఇంకా డీప్ స్లీప్ లోకి వెళ్ళి మనం అక్కడ ఏ అవస్థలో ఉంటుందంటే మనం దాన్నే తురీయ అవస్థ అంటారు. ఆ తురీయ అవస్థలో మనం ఏమి భావించుకుంటామంటే మన ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసింది అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఆ రూపం అక్కడ మనకి పరబ్రహ్మ పరమాత్మ స్వరూపంలో మనకి ఉంటాడు అని చెప్పి బ్రహ్మోపనిషత్తు మనకి చెప్తాం. ఇక మనం సూర్యుడన్నా, విష్ణువన్నా, ఈశ్వరుడన్నా వీళ్ళందరినీ కూడా మనం పరమాత్మ స్వరూపులుగానే మనం భావిస్తున్నాం. ఏ పరమాత్మ అయితే మనం పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆయనకి
మనకి ఆకారం లేదు అని చెప్తున్నాం. ఆకారం లేనటువంటి వాడు నిరాకారుడు అని చెప్పి మనం చెప్తున్నాం. ఆ నిరాకార స్వరూపుడైనటువంటి పరమాత్మని జ్యోతి స్వరూపంగా మనం చెప్తామన్నమాట. ఏ పరమాత్మలో అయితే లోకాలు లోకాలు లేవో, దేవతలు దేవతలుగా ఉంటారో, వేదాలు వేదాలు కావో, యజ్ఞాలు యజ్ఞాలు కావో, తల్లి తల్లి కాడు, తండ్రి తండ్రి కాడు, ఇలా అటువంటి తపస్సు కాడు, ఇలాంటి వాటనేటువంటి ఉన్నటువంటి పరబ్రహ్మ అఖండంగా నిరాకారంగా మనలో కొలువై ఉంటాడు. ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ స్వరూపం మనలో కొలువై ఉంటాడు అని చెప్పి అతనే మనం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి పరబ్రహ్మ అని చెప్పి మనం చెప్తాం. ఇలాంటి రూపాన్ని పోనీ విడివిడిగా చూసి చూద్దామా అంటే ఆ విడివిడిగా చూసి చెప్పటానికే ఆయనకి మనకి భాష చాలదు. కనుక ఈయన భాష చాలదు. ఈ విధంగా అతను ఏంటంటే శాశ్వతంగా ఉంటున్నాడు పరమాత్మ. వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే ఆయన శాశ్వతుడు అని అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ శాశ్వతుడు అంటున్నామో అతనికి నాశనము అనేటువంటి ఉండదు, క్షయము అనేటువంటిది ఉండదు. కనుక ఆయన అక్షరుడు అవుతాడు. కనుక ఈ ఈ పరమాత్మకు అక్షరహ అక్షరుడు అనేటువంటి నామం సరి అనేది చెప్తున్నారు. ఇలాగే మహోపనిషత్తులో కూడా మహానారాయణ ఉపనిషత్తులో కూడా నారాయణుడు నిత్యస్వరూపుడు అని చెప్పి అక్కడ కూడా మనకి చెప్తున్నారు అనమాట. అక్కడ మనకి ఏంటంటే 2 రకాల రూపాల గురించి చెప్తున్నారు అనమాట. అవి 2 కూడా, ఒకటేమో నిరాకార రూపం గురించి చెప్తున్నాడు, రెండేమో సాకార రూపం గురించి చెప్తున్నాడు. ఇక్కడ సాకారము అంటే మనకి మనం చెప్పగలిగేటువంటి రూపం అనమాట. అది శాశ్వతం కాదు అని చెప్తాను అనమాట. ఏదైతే నిరాకార రూపం ఏదైతే ఉందో అది నిత్యము అనేటువంటిది, నిత్యము అని చెప్పి వేదాలు చెప్తున్నారని చెప్పి మనం చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఈ సాకార రూపాన్ని 2 రకాలుగా చెప్తారు. సోపాధిక సాకారం అని చెప్పి, నిరపాధిక సాకారం అని చెప్పి 2 రూపాలుగా నిత్యమని చెప్తున్నాను. ఈ నిరాకార సాకార ఇక్కడ సోపాధిక సాకారంలో ఇదంతా కూడా అవిద్యతో కూడుకున్నటువంటిది. ఈ నిరాకార అది మళ్ళీ నిరాకార రూపం 2 రకాలుగా ఉంటుంది. నిత్య సాకారము, ముక్త సాకారం అనేటువంటి రూపంలో ఉంటుంది. ఈ నిత్య సాకారం ఏమో శూన్యమైనటువంటిది, తర్వాత ఏమో ముక్త సోపానికమేమో సాకార రూపం, ముక్తి పొందిన ఉపాసన చేత ముక్తి పొందినటువంటి రూపమేమో ముక్త సాకారం అని చెప్పి మనకి చెప్తుంటారు అనమాట. దీని గురించి వివరణ అంటే తర్వాత ఏమున్నాయి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఈ సాకార రూపం, నిరాకార రూపాల గురించి మనం తెలుసుకునేటప్పుడు అప్పుడు వివరంగా దీని గురించి ఈ దాంట్లో రకాల గురించి మనం ఇంకా డీప్గా మనం ఇంతవరకు మనకి తెలిసినటువంటి ఈ నామాల యొక్క వివరణ మనం చెప్తాం. ఇంకా నెక్స్ట్ నామం ఏంటంటే మనకి యోగ 18వ నామం. యోగ అంటే ఉపాయమైనటువంటి వాడు అని ఒక సింపుల్ నామం చెప్పాలంటే యోగ అంటే ఉపాయమైనటువంటి వాడు అని చెప్పి చెప్పుకోవాలి. అంతేకాకుండా కర్మయోగ వలె కాక తానే స్వయంగా మోక్షం ఇచ్చేటువంటి వాడు కనుక అన్ని యోగుడు అని చెప్పి యోగా అని చెప్పి మనం చెప్పవచ్చు. దేని చేత అయితే మోక్షం పొందుతామో దాన్ని యోగం అని చెప్పి మనం ఇంకొక అర్థం చెప్పాం. అంతేకాకుండా మోక్షం అంటే బ్రహ్మానందము అని కూడా మనం ఇంకొక అర్థం చెప్పారు. కనుక వీటన్నిటికీ కారణభూతమైనటువంటి దీన్ని మొత్తానికి చూసుకుంటే యోగా అనేటువంటి నామం దీనికి సరైనది అని చెప్పి మనం చూపిస్తాము. ఇంకా మనకి ఆనందానికి హేతువైనటువంటి బ్రహ్మస్వరూపం, ఆనందానికి హేతువైనటువంటిది బ్రహ్మస్వరూపం. కాబట్టి మనం ఆనందము అంటే మనం కలిగేటువంటి దేన్నైతే మనం చూసి ఆనందం పొందుతామో
దాంట్లో ఉండేటువంటి వాడు కూడా పరమాత్మ అని మనకి యోగము అంటే మనలో ఉండేటువంటి మనోవికారాలని నిరోధించేటువంటి మనోవికారాలని నిరోధించేటువంటిదే యోగం అని చెప్పి మనం యోగ చిత్త వృత్తి నిరోధక యోగం అని చెప్పి ఒక సూత్రం ఉంటుంది, యోగ సూత్రాల్లో ఉంటుంది అనమాట. యోగం అంటే ఏంటనమాట, మనలో ఉండేటువంటి యోగం అంటే మనలో ఉండేటువంటి మనసుని మనం చిత్తం అని కూడా కొన్నిసార్లు ఉపయోగించుకుంటాం. అంటే మన బుద్ధి మనో అంత అంతఃకరణ చతుష్టాలో అదొకటి ఉందన్నమాట. మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి మనకి అంతఃకరణాలు అని చెప్పి చెప్తాము. వీటిల్లో మనస్సు అన్న మనం చిత్తం అన్న బుద్ధి అన్న వీటన్నిటి దాదాపు దగ్గర పదాలుగా మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. ఈ మనసుకు కలిగినటువంటి వికారాలన్నీ కూడా నిరోధించేటువంటిదే యోగం అని చెప్పి చెప్తాం. మనం అమృత బిందోపనిషత్తు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మనస్సు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది అని చెప్తాం. ఆ 2 రకాలలో ఏంటంటే అంటే శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు అనేటువంటి 2 రకాలు. ఏమండి, శుద్ధ మనస్సు అంటే ఏంటంటే అండి, మన మనసులో ఇందాక మనం మనోవికారాలు అని చెప్పుకున్నాం. ఆ మనోవికారాలు కానీ కామ సంకల్పాలు కానీ లేనటువంటి మనసు ఏదైతే ఉందో దాన్ని శుద్ధ మనస్సు అంటాం. అంటే చెడు అంటే దుఃఖానికి మనకి చెడు సంకల్పాలు అలాంటివి కానీ మన మనస్సుని చెదరగొట్టేటువంటిది ఏదైనా కానీ అది చెడు కింద లెక్కగా భావించవచ్చు. అంటే మన మనసుని కంట్రోల్లో ఉండేటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మంచి సంకల్పాలు అని చెప్పుకుందాం మనం. కనుక అలాంటివి కామ సంకల్పంలో ఉన్నటువంటి మనసేమో శుద్ధ మనసు అవుతుంది. కామ సంకల్పాలు లేనటువంటి మనసు ఏదైతే ఉందో దాన్ని శుద్ధ మనస్సు అంటాము. ఇలా మనసు 2 రకాలుగా ఉన్నాయి. అసలు ఈ మనసే మనలో ఉండేటువంటి బంధాలకు కానీ కారణం అంటే అంటే ఇహలోకపరమైనటువంటి విషయాల మీద ఉన్నప్పుడు మన మోక్షం వైపుకు మనం చదువుకునేటువంటిది ఆధ్యాత్మిక పరంగా కనుక మనం ఎక్కువ మన ఇంపార్టెన్స్ అంతా దేనికి ఉంటుందంటే మోక్షానికే ఉంటుంది. మోక్షం వైపు మోక్ష మార్గానికే ఉంటుంది. దానికి బంధ కారణమైనటువంటిది మనసు అవుతుంది అనమాట. అంటే ఎందుకు అవుతుందండి అంటే మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే కనిపించిందల్లా మనకు కావాలనిపిస్తుంది. అది అది ఉంటే మనకు బాగుంటుంది కదా అని చెప్పి అనటం వల్ల ఈ మనసు దాని మీద అపేక్ష పెంచుకుంటుంది. ఈ అపేక్ష పెంచుకుంటాం వల్ల రకరకాలైనటువంటి మనసుకి వికారాలు కలుగుతాయి. కనుక ఆ మనోవికారాన్ని మనం పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకున్నప్పుడు మనకి మోక్షం అనేటువంటిది దగ్గరవుతుంది అని చెప్పి మనం చెప్తాము. దానికి ఉపాయం ఏంటండి? అంతే కదా, ఇదంతా మనం ఆత్మే చేస్తుంది అనుకుంటాం మనం. కానీ అది ఆత్మ చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ అది ఆత్మ చేయట్లేదు. చేసేది ఏంటంటే ఈ బాడీ ద్వారా మనం చేయిస్తుంది చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ మనోకారాలు అవన్నీ కూడా మన దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు అని చెప్పి మనం చెప్తున్నాం. అయితే దేని ద్వారా మనం అవన్నీ నిరోధించవచ్చు అంటే జ్ఞానం ద్వారా నిరోధించవచ్చు. ధ్యానం ద్వారా నిరోధించవచ్చు. ధ్యానం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ మనం వీటిని నిరోధించవచ్చు. కనుక మనం జ్ఞానవంతులం కావాలి, ధ్యానవంతులం కావాలి, 2 కావాలి. అలాంటప్పుడే మనకి మనోవికారాలన్నీ కలగటానికి అవకాశం ఉంటుంది. ఇక మనకి ఇంకోటి ఏంటంటే వాయు పురాణం ఉంది. మనకి 18 పురాణాలు అంటే వాయు పురాణం కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారంటే ఈ తపస్సు చేయటానికి కానీ యోగం చేయటానికి కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటిది ప్రాణాయామం అని చెప్తారు. అదే ఫస్ట్ స్టెప్ అనమాట. ఎప్పుడు కూడా మనం తపస్సు చేయటానికైనా ధ్యానం చేయటానికైనా యోగానికైనా కానీ దేనికైనా కానీ ముందు ప్రాణాయామం చేయాలి.
ఏమంటే ఈ ప్రాణాయామం అంటే ఏంటి మళ్ళీ? ఈ ప్రాణాయామం అంటే ఏంటి అంటే మనసుని బిగపట్టడం అనేటువంటి దాన్ని మనం మనసులో ఉండేటువంటి ప్రాణాన్ని, మనలో ఉండేటువంటి ప్రాణాయామం, మన ప్రాణాన్ని బిగపట్టి ఉంచటాన్ని మనం ఈ ప్రాణాయామం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాణాయామంలో మళ్ళీ 3 రకాలండి. ఒకటి బంధము అని, ఒకటి మధ్యమం అని, రెండేమో ఉత్తమం అనేటువంటి 3 రకాలుగా మనకుంటాయన్నమాట. ఇవి మనం ఈ ప్రాణాన్ని బిగపట్టడం అనేటువంటిది ఎక్కువ సేపు మనం చేయకూడదు. దానికి ఒక కాల పరిమితి ఉంది. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే కొంతకాలానికి మనం ఏంటంటే, ఆ గాలిని మనం ఇప్పుడు మనకిక్కడ ప్రాణము అంటే మనం గాలి అనే అంటున్నాం. ఈ గాలిని బంధించటం అన్నమాట మన శరీరంలో. తీసుకుంటామేమో పూరకం అంటాము. గాలిని లోపలికి తీసుకుంటామేమో పూరకం అంటాము. దాన్ని లోపల బంధించి ఉండటాన్నేమో కుంభకం అంటాము. మళ్ళీ బయటికి వదలటాన్నేమో దాన్ని కుంభకము, పూరకము, రేచకము అని మనం అంటాము. అంటే గాలిని మనకుండేటువంటి ముక్కు రంధ్రాల్లో ఒక రంధ్రం ద్వారా తీసుకొని మనం లోపలికి తీసుకుంటాం. ఆ లోపల తీసుకున్నటువంటి గాలి కొంచెం బిగబట్టి ఉంచటం. ఆ కొంచెం సేపు ఉంచటం, మనలోనే ఉంచాలి. ఆ ఉంచినటువంటి గాలిని మళ్ళీ బయటికి పంపించాలన్నమాట. ఇలా చేయటం వల్ల అంటే గాలిని లోపలికి తీసుకుంటామేమో పూరకం అంటాము. దాంట్లో అక్కడ నిల్వ ఉంచటాన్ని కుంభకం అంటాము. మళ్ళీ వదలటాన్నేమో పూరకము, రేచకము అని మనం అంటాం. ఇవన్నీ చేయటానికి ఒక సర్టెన్ టైమ్ ఉంటుందండి. అంటే కొద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట. కొద్ది నిమిషం లేక కొన్ని సెకండ్స్ ఉంటాయి. ఆ కాలాన్ని బట్టి, కాల పరిమితిని బట్టి మనం ఎంతసేపయితే మనం గాలి పీల్చగలము, ఎంతసేపయితే మనలో ఉంచగలము, అంతవరకు మాత్రమే అది చేయాలి గానీ అంతకు మించి చేస్తే కష్టం. కొన్ని కష్టాలొస్తాయి. ఇలా మనం ఈ ప్రాణాయామం దీన్ని మనం ముందుగా చేసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటిది మనం నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. అంటే ఇప్పుడు మనం యోగహ అనే మాటకి అర్థం చదువుకుంటున్నాం. యోగహ అనే దాంట్లో ఫస్ట్ స్టెప్ మనం యోగం చేయాలి అనేటువంటి దాంట్లో ఫస్ట్ స్టెప్ వెళ్ళాలి. ప్రాణాయామం చేయాలి అని చెప్పి. ఈ ప్రాణాయామం చేసిన వాడు ప్రాణాయామం చేయటంలో మెలకువలు మనకి తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్‌లో వివరంగా తెలుసుకుందామన్నమాట. అంటే యోగహ అనే అర్థాన్ని మళ్ళీ మనం 18వ నామం ఇది. యోగహ అనేటువంటిది. ఈ యోగహ అనేటువంటి నామాన్ని మనం నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ మనం చదువుకుందాం అన్నమాట. మనం చదువుకొని ఈ యోగాన్ని గురించిన కొంత వివరణ మనం ఈ వివరణ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనం ధ్యానంలో తీసుకుంటున్నటువంటి మెలకువలు గాని అవి మనకి తెలుస్తాయన్నమాట. కనుక వచ్చే వారం మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి మాత్రం ఇప్పటికి ఈ 16వ అంటే మనం 15 నామాలు మనం చదువుకున్నట్టు అవుతుంది. 18వ నామం నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ మొదలుపెడదాం. ఈ దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. వస్తే చెప్పనండి. చెప్పండి సాగర్ గారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం